కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని పోలీసులు తెలిపారు. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే సురక్షితంగా అప్పగించాలని కోరారు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ చెప్పారు. ప్రస్తుతం అపహరణ కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. ఎవరైనా చిన్నారి ఆచూకీపై సమాచారం ఇస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడమే పోలీసుల లక్ష్యమని తెలిపారు. క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. జీడి పిక్కలు మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్ తోని ఇక్కడికి వచ్చి ఆ పిక్కలు మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్లే సందర్భాలు చాలా మంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ టైంలో ఈ పాప కంచి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే పిల్లలే తల్లిదండ్రులు కానీ లేదా ఈ పాపను తీసుకెళ్లి ఎవరికో లేని వాళ్ళకి ఇద్దాం, పిల్లలు లేని వాళ్ళకి ఇద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏవైనా అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఉంటారేమో అన్న ఆ యాంగిల్లో కూడాను అప్ టు కేడిపేట, చింతపల్లి టీమ్స్ కూడా పంపించాము. బై మిస్టేక్ ఎవరైనా ఈ పాపని తీసుకెళ్లిపోయి వాళ్ళని పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే దానిపై ₹1,00,000 బహుమతి కూడా మేము ఆ పాప ఆచూకీ తెలిపితే ₹1,00,000 ఇవ్వడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్